నా దగాకోర, చీటరా, బెట్టింగ్ యాప్లు చేస్తాడా, ఇంకొకటి వదిలేసేయండి. ప్రతి ఒక్కడు దొంగనే. ప్రతి ఒక్కరూ, అందరినీ నేను అనట్లేదు, ఈ లంచాలు తీసుకొని ఇంకొకటి ఆహారంలో కల్తీలు చేసి పెట్టేవాళ్ళు ఇలా చాలామంది ఉన్నారు బాస్. వాళ్ళు మళ్ళీ మనకి ఏమి చేయరు. నాయకులు ఇంకొకరు ఎంతోమంది అన్నీ చేస్తామని ఒక క్వార్టర్ ఇచ్చి, ఒక 1000 రూపాయలు ఇచ్చి మన రక్త మాంసాలు దండుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళని మనం ఈరోజు మోసపోతున్నాం. సాయం చేసేవాళ్ళు సాయం చేయనివ్వట్లేదు. రేపొద్దున మరి తప్పెవరిది? హర్ష సాయి అనే వ్యక్తో ఇంకొకటో ఇంకొక ఆయన మంచి చెప్తున్నాడో వినండి, అప్రిషియేట్ చేయండి. మంచి పని చేస్తున్నారు, గుడ్ జాబ్ అని. ఈరోజు దేవుళ్ళ కొలుస్తున్నారు బాలీవుడ్లో. ఆయన ఇక్కడ తొక్కేశారు అనగానే ఆపాడా? ధర్మబద్ధంగా వెళ్ళేవాడికి, మంచి చేసేవాడికి సమాజం మొత్తం తొక్కి పడేసినా పర్లేదు. భగవంతుడు అనేవాడు ఒక్కడ వెనకాల ఉన్నాడు అనుకోండి, పైకి లేపుతాడు. సో కాబట్టి గుర్తుపెట్టుకోండి, సమాజం కన్నా గొర్రెల్లాగా ఉన్న సమాజం కన్నా భగవంతుడు చాలా గొప్పడు. ఆయన ఎవరిని పైకి లేపాలో, ఎవరిని కిందికి తొక్కేయాలో ఆయనకి బాగా తెలుసు. కాబట్టి మంచి చేసేవాళ్ళని ఎంకరేజ్ చేయండి, మంచి బోధించే వాళ్ళని ఎంకరేజ్ చేయండి, ధర్మబద్ధంగా ఉండే వాళ్ళకి సపోర్ట్ చేయండి. అప్పుడే సమాజం సుజలాం సుఫలాం మలైజ శీతలాం సస్యశ్యామలాం వందే మాతరం అనే ఒక స్లోగన్కి ఒక వాల్యూ ఏర్పడుతుంది. సో రాను సమాజం భ్రష్టు పట్టిపోతుంది. రాను ఒకరికొకరు సాయం చేసుకొని ఒకరికొకరు చేదోడు వాదోడుగా ఉండే స్టేజ్లు దాటిపోతున్నాయి. సో మంచి ఎలాగన్నా చేయండి. తప్పు చేస్తే శిక్షించడానికి లా ఆర్డర్. నీకు ₹1 మంచి చేస్తున్నాడా? సమాజంలో ఎలా ఉన్నారంటే మన బంధువులు, మనవాళ్ళే ఆపదొచ్చి రక్తం వచ్చి నువ్వు ప్రాణాపాయ స్థితిలో ఉన్నా సహాయం చేయలేని పక్కకు తప్పుకుని సమాజంలో మనం బతుకుతున్నాం. అలాంటప్పుడు ఎవ్వరో ఒకరు ఒక్క ₹10 ఇస్తున్నారు నీకు వచ్చి ఆపదలో, కష్టంలో. హ్యాట్స్ ఆఫ్. అంతకన్నా గొప్ప గుణం ఇంకొకటి లేదు. ఎంతని సంపాదించుకొని మనుషులను అడ్డం పెట్టుకొని సంపాదిస్తాడు, అది ఆయన పర్సనల్ ఇన్కమ్. ఎలా సంపాదిస్తాడు? ఇప్పుడు నేనే చెప్తాను, మా గురువు తాగుతాడు, భయంకరంగా తాగుతాడు. కానీ నేనేంటి, ఆయన దగ్గర చాలా టాలెంటెడ్ విద్య ఉంది. నేనేం తీసుకున్నా, మంచిని తీసుకున్నా. ఆయన తాగడం నేను పక్కన పెట్టేశా, ఆయన దగ్గర ఉన్న మంచి విద్య తీసుకో. కాబట్టి సమాజంలో వ్యక్తి దగ్గర ఉన్న మంచిని తీసుకోండి, ఆ చెడును వదిలేసేయండి. చెడు దేవుడు చూసుకుంటాడు, లేదా సమాజం తీసుకుంటుంది. కాబట్టి సహాయం చేసేవాడిని, ధర్మబద్ధంగా బతికేవాడిని, ధర్మాన్ని బోధించేవాడిని, మంచి చేసేవాడిని బతకనివ్వండి. అప్పుడే సమాజం బతుకుతుంది. లేదు అంటే భూస్థాపితమైపోతుంది. ధర్మో రక్షతే రక్షిత. ధర్మాన్ని కాపాడండి, మంచి చేసేవాడిని కాపాడండి, సమాజాన్ని మంచి వైపు ముందుకు నడిపించండి.